హనుమ 10 నిమిషాలు యుద్ధం చేశారనుకోండి, కొన్ని వేల ఏనుగులు చచ్చిపోతాయి, కొన్ని వేల గుర్రాలు పోతాయి, లక్షల సైన్యం పడిపోతుంది. పావుగంట యుద్ధం చేస్తే 80,000 మంది కింకరుల మూకని, 7 సేనాగ్రనాయకుల్ని, 7 మంత్రిసుతుల్ని, విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేన అగ్రనాయకం అని విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రహస భాసకర్ణులు అనేటటువంటి 5గురిని, కొన్ని లక్షల సైన్యాన్ని, చైత్య ప్రాసాదాన్ని, అశోకవనాన్ని కేవలం హనుమ ఒక్కరే భంజించేశారు అంటే అసలు ఆయన యొక్క బలపరాక్రమముల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి గొప్ప బలపరాక్రమములు ఉన్నటువంటి వ్యక్తి. ఎంత బలపరాక్రమాలు ఉన్నాయి అంటే అన్నీ ఉండి కూడా జీవితం మొత్తం మీద నా కోసం ఈ బలాన్ని ఉపయోగించుకుంటానని ఆయన ఉపయోగించుకున్నటువంటి సంఘటన ఒక్కటి లేదు. చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్న హనుమ తన పేరు చెప్తే రారు, రామకథాలోలుడు. ఎక్కడ రామాయణం చెప్పినా, రామనామం చెప్పినా స్వామి హనుమ వస్తారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది, రామాయణం చెప్పినా, సుందరకాండ చెప్పినా, రామకథ చెప్పినా పక్కన వేరే ఆసనం వేసి, పద్మపీఠం కింద పీఠం వేసి, పాదపీఠం కాసిని పువ్వులు వేసి ఉంచుతారు. తప్పకుండా స్వామి హనుమ వచ్చి అందులో కూర్చుని వింటారు అంటారు. ఎందుచేత అంటే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా వచ్చేస్తావా, నాతో చాలామంది సరయూ నది ప్రవేశం చేస్తున్నారు, వస్తావా అన్నారు. హనుమ అన్నారు, స్వామి నాకు మీ కథ ఒకటి మీరొకటి కాదు, మీ కథ ఈ లోకంలో ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉండి రామనామం చెప్తూ రామ కథ ఎక్కడ చెప్పబడుతుందో, రామనామం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుని నేను కాపాడతాను అన్నారు. రామచంద్రమూర్తి వరమిచ్చారు. మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. నిన్ను నేను శాసనం చేస్తున్నాను, చిరంజీవిగా ఈ లోకంలో ఉండు, భవిష్యత్ బ్రహ్మవి. ఎక్కడెక్కడ రామనామం వినపడినా, ఎక్కడెక్కడ రామ కథ చెప్పినా అక్కడక్కడికి వెళ్ళి నువ్వు ఉండు. నువ్వు వెడితే చాలు మంగళాలు జరుగుతాయి. హనుమ పేరు చెప్తే చాలు, హనుమ గురించి వింటే చాలు, హనుమ యొక్క కథని విన్నా, ఒక్క నమస్కారం చేసినా చచ్చిపోయేవాడు బ్రతుకుతాడు. అది మనిషి జీవితానికి తీవ్ర స్థాయి. ఇక చచ్చిపోవడం అనేటటువంటి మాట ఎప్పుడు వస్తుంది? అసలు ఆ మాట అనకూడదు. ఆత్మహత్య చేసుకుంటాను అనకూడదు. నేను చచ్చిపోతానండి, ఇక బ్రతకను, నేను బ్రతకలేనన్న మాట ఎప్పుడు వస్తుంది? ఇక ఈ కష్టాల్లోంచి నేను బయటికి రాలేనంటే. చచ్చిపోతానన్న వాడిని కూడా బ్రతికించగలిగిన వారు ఎవరంటే హనుమ ఒక్కరే. అందుకే ఏలినాటి శని దోషంలో ఉన్నవాళ్ళు కూడా సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. హనుమ ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినటువంటి సర్గ, అది పారాయణ చేస్తే ఏలినాటి శని దోషం ఉపశమిస్తుంది అంటారు మహానుభావుడు. అసలు మీరు రామాయణంలో చూడండి, ఆయన ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అది హనుమ యొక్క గొప్పతనం. వాల్మీకి రామాయణాన్ని అలా తీసుకొచ్చారు. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఒక మాల ఉందనుకోండి, దానికి ఇప్పుడు ఈ మాల ఉందనుకోండి, ఇట్నుంచి ఒక భాగం ఉంటుంది, ఇట్నుంచి ఒక భాగం ఉంటుంది. దీనికి ఈ గుచ్ఛం లేదనుకోండి, ఇది కానీ హనుమ 10 నిమిషాలు యుద్ధం చేశారనుకోండి, కొన్ని వేల ఏనుగులు చచ్చిపోతాయి, కొన్ని వేల గుర్రాలు పోతాయి, లక్షల సైన్యం పడిపోతుంది. పావుగంట యుద్ధం చేస్తే 80,000 మంది కింకరుల మూకని, 7 సేనాగ్రనాయకుల్ని, 7 మంత్రిసుతుల్ని, విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేన అగ్రనాయకం అని విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రహస భాసకర్ణులు అనేటటువంటి 5గురిని, కొన్ని లక్షల సైన్యాన్ని, చైత్య ప్రాసాదాన్ని, అశోకవనాన్ని కేవలం హనుమ ఒక్కరే భంజించేశారు అంటే అసలు ఆయన యొక్క బలపరాక్రమముల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి గొప్ప బలపరాక్రమములు ఉన్నటువంటి వ్యక్తి. ఎంత బలపరాక్రమాలు ఉన్నాయి అంటే అన్నీ ఉండి కూడా జీవితం మొత్తం మీద నా కోసం ఈ బలాన్ని ఉపయోగించుకుంటానని ఆయన ఉపయోగించుకున్నటువంటి సంఘటన ఒక్కటి లేదు. చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉన్న హనుమ తన పేరు చెప్తే రారు, రామకథాలోలుడు. ఎక్కడ రామాయణం చెప్పినా, రామనామం చెప్పినా స్వామి హనుమ వస్తారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది, రామాయణం చెప్పినా, సుందరకాండ చెప్పినా, రామకథ చెప్పినా పక్కన వేరే ఆసనం వేసి, పద్మపీఠం కింద పీఠం వేసి, పాదపీఠం కాసిని పువ్వులు వేసి ఉంచుతారు. తప్పకుండా స్వామి హనుమ వచ్చి అందులో కూర్చుని వింటారు అంటారు. ఎందుచేత అంటే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా వచ్చేస్తావా, నాతో చాలామంది సరయూ నది ప్రవేశం చేస్తున్నారు, వస్తావా అన్నారు. హనుమ అన్నారు, స్వామి నాకు మీ కథ ఒకటి మీరొకటి కాదు, మీ కథ ఈ లోకంలో ఉన్నంతకాలం నేను ఇక్కడే ఉండి రామనామం చెప్తూ రామ కథ ఎక్కడ చెప్పబడుతుందో, రామనామం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుని నేను కాపాడతాను అన్నారు. రామచంద్రమూర్తి వరమిచ్చారు. మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. నిన్ను నేను శాసనం చేస్తున్నాను, చిరంజీవిగా ఈ లోకంలో ఉండు, భవిష్యత్ బ్రహ్మవి.
ఎక్కడెక్కడ రామనామం వినపడినా, ఎక్కడెక్కడ రామ కథ చెప్పినా అక్కడక్కడికి వెళ్ళి నువ్వు ఉండు. నువ్వు వెడితే చాలు మంగళాలు జరుగుతాయి. హనుమ పేరు చెప్తే చాలు, హనుమ గురించి వింటే చాలు, హనుమ యొక్క కథని విన్నా, ఒక్క నమస్కారం చేసినా చచ్చిపోయేవాడు బ్రతుకుతాడు. అది మనిషి జీవితానికి తీవ్ర స్థాయి. ఇక చచ్చిపోవడం అనేటటువంటి మాట ఎప్పుడు వస్తుంది? అసలు ఆ మాట అనకూడదు. ఆత్మహత్య చేసుకుంటాను అనకూడదు. నేను చచ్చిపోతానండి, ఇక బ్రతకను, నేను బ్రతకలేనన్న మాట ఎప్పుడు వస్తుంది? ఇక ఈ కష్టాల్లోంచి నేను బయటికి రాలేనంటే. చచ్చిపోతానన్న వాడిని కూడా బ్రతికించగలిగిన వారెవరంటే హనుమ ఒక్కరే. అందుకే ఏలినాటి శని దోషంలో ఉన్నవాళ్ళు కూడా సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. హనుమ ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినటువంటి సర్గ, అది పారాయణ చేస్తే ఏలినాటి శని దోషం ఉపశమిస్తుంది అంటారు మహానుభావుడు. అసలు మీరు రామాయణంలో చూడండి, ఆయన ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అది హనుమ యొక్క గొప్పతనం. వాల్మీకి రామాయణాన్ని అలా తీసుకొచ్చారు. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఒక మాల ఉందనుకోండి, దానికి ఇప్పుడు ఈ మాల ఉందనుకోండి, ఇట్నుంచి ఒక భాగం ఉంటుంది, ఇట్నుంచి ఒక భాగం ఉంటుంది. దీనికి ఈ గుచ్ఛం లేదనుకోండి, ఇది కానీ